Please subscribe to our YouTube channel. Like and share this video. టైలు మెడకు ఉరిలాగా బిగించుకుని మేజోళ్ళు వేసుకుని బూట్లు మళ్ళీ లోపల మేజోళ్ళు అన్నీ వేసుకుని ఇళ్లల్లో కూడా చెప్పులు వేసుకుని నడుచుకుని ఏమి దురదృష్టము జాతికి. ఇది మన సంస్కారము కాదు, మన దేశము కాదు. వాడికి చలి నేల. ఎప్పుడో సూర్యుడు కనపడితే సన్నీడే అంటాడు. వాడికి నెలకొకసారి సూర్యుడు కనపడతాడు, మనకు రోజు కనపడతాడు మహానుభావుడు. మనమే ఆయనకు కనపడం. వీడి ఇంటి నుంచి బయటకు వస్తే కదా. కాబట్టి సూర్యుడు మనకు కనపడతాడు, మనం చూసుకోవాలి, ఆయనకు రోజు నమస్కారం చేసుకోవాలి. ఆరోగ్య సిద్ధిరస్తు సూర్యాత్ ఆదిత్యాత్ భాస్కరాత్ ఆరోగ్యం అన్నాడు. భాస్కరుడి నుంచి సూర్యుడి నుంచి ఆరోగ్యం పెరుగుతుంది మనకు. ఒక మొక్కను పెడితే ఎండ బాగా తగిలితే బాగా పళ్ళు పూత వస్తుందండి అంటుంటాం. మరి మనకు తగలద్దా? పళ్ళు పూత ఎట్లా రావాలి? నీ బుద్ధి ఎట్లా వికసించాలి? ఈ సహస్రార పద్మం వికసించాలంటే సూర్యరశ్మి తగలాలి, చంద్రుని యొక్క కళలు తగలాలి. అందువల్ల ఇటువంటి మాంధాత ఇట్లాంటి మహాత్ములు పుట్టినటువంటి జాతి రామచంద్రుడు చక్రవర్తి, భగవన్మయమైనటువంటి మూర్తి. అటువంటి రామచంద్రుడు పుట్టినటువంటి నేల, కృష్ణ పరమాత్మ పుట్టినటువంటి నేల, అగస్త్యుడు, కశ్యపుడు, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, ఇటువంటి మహాత్ములు, అత్రి, ఇట్లాంటి మహాత్ములు పుట్టిన నేల భారతదేశము ఇంత గొప్పది. ఇక్కడ మనము పుట్టినందుకే సంతోషించాలి. ఇంకా మనము మన ధర్మాన్ని పాటించడము, 3 వేళలా స్నానము చేయడము, సంధ్యావందనం చేయడము, పూజ చేయడము, అనుగ్రహము పొందడం నాకేమీ రాదయ్యా, నేను రామనామము 96 కోట్ల రామనామము జపము చేశాడు త్యాగరాజస్వామి. ఈ తమిళనాడు అంటే ఎందుకు నాకు గొప్ప గౌరవం అంటే, అటువంటి త్యాగరాజస్వామిని జాతికి అందించినది తమిళులు, మనము కాదు, తెలుగు వాళ్ళము కాదు. Please subscribe to our YouTube channel. Like and share this video.